100 రూపాయల్లో దొరికేటువంటి మెడిసిన్ ఈరోజు 20 రూపాయలకు 15 రూపాయలకు 10 రూపాయలకే జన ఔషధ ద్వారా ఉపయోగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి సొంత కొడుకులు వృద్ధాప్యంలో అందుకు ఆదుకోకపోయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఆదుకుంటుందని మనం చేస్తాం. ఈరోజు మెట్రోస్ కూడా అనేక నగరాలకు విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. మన హైదరాబాద్ నగరంలో కూడా 12,000 కోట్ల రూపాయలు మెట్రోకు కేంద్ర ప్రభుత్వము మరి ఆర్థిక సహకారం అందించింది. ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెడతాను. ఒక తెలంగాణలోనే 1,20,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద ఖర్చు చేశాము. ఇంకా ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలోనే. ఒక 26,000 కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ కోసం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. 4 వేస్ హైవేస్ 2014లో మరి 14,000 కిలోమీటర్స్ ఉండేది. ఈరోజు 46,000 కిలోమీటర్స్కు నేషనల్ హైవేస్ పెరిగింది. ఈరోజు జాతీయ రహదారులు విస్తృతంగా పెరగడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు తగ్గాయి. నెంబర్ 1. అదేవిధంగా పెట్రోలు డీజిల్ ఇంధనం కూడా ఆదా అవుతూ ఉంది, సమయం ఆదా అవుతూ ఉంది, పొల్యూషన్ కూడా తగ్గుతూ ఉంది, వ్యాపారాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రైతుల ఉత్పత్తులు తక్కువ సమయంలో పాడు కాకుండా వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడిసిన్స్ కానీ ఇతరత్ర కానీ చాలా వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. టూరిజం పెరుగుతూ ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్ ఎంతైతే ఖర్చు చేస్తూ ఉన్నామో అంతకంటే పెద్ద బెనిఫిట్ ఈ దేశానికి లాభం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి సడక్ యోజన కూడా గ్రామీణ ప్రాంతాలలో పక్కా రోడ్లు లేనటువంటి లక్షలాది గ్రామాలకు 3.75 lakhs కిలోమీటర్స్ రోడ్స్ కొత్తగా వేయడం జరిగింది, లేయింగ్ చేయడం జరిగింది. 20,000 కిలోమీటర్స్ రైల్వే లైన్లు కొత్తగా విద్యుతీకరణ చేయడం జరిగింది. ఈ దేశంలో 5G 4G కాదు 5G వినియోగదారులే మరి 10 కోట్ల మంది దాటారు. 10 crores, more than 10 crores పీపుల్ 5G మరి ఈరోజు పెరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. 9 కోట్లు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి వైఫై కనెక్షన్స్ ఈరోజు ఉన్నాయి. 90 కోట్ల మంది ఈరోజు వైఫై కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి దేశము భారతదేశం అని మనం చేస్తూ ఉన్నాం. ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు గత 9 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో 2వ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా 2nd లార్జెస్ట్గా ఈరోజు ఉత్పత్తి. స్టీల్ ఉత్పత్తిలో, స్టీల్ ప్రొడక్షన్లో ఈరోజు వరల్డ్లోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము భారతదేశం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఉన్నటువంటి కంట్రీ ఈరోజు ఇండియా ఎమర్జ్ అయింది. ఎక్కడో మనము 16-17 ప్లేస్లో ఉండేవాళ్ళం. 2nd లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కంట్రీ ఇండియా నౌ. మనము లార్జెస్ట్ ఫ్రీ కరోనా వ్యాక్సినేషన్ కంట్రీలో ఈరోజు మనం నెంబర్ 1 ఉన్నాం. అతిపెద్ద వ్యాక్సినేషన్ జరిపినటువంటి దేశము ఇండియా ఈరోజు, ఫ్రీ వ్యాక్సినేషన్ అందులో. అంతేకాకుండా 121 కంట్రీస్కు మనము ఇండియాలో తయారైనటువంటి కరోనా వ్యాక్సిన్ను ఎక్స్పోర్ట్ చేశాం. కొన్ని పేద దేశాలకు ఉచితంగా ఇచ్చాము, ఇతర దేశాలకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కరోనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విధంగా అనుమతి ఇచ్చాము. ఈరోజు 2014లో 98% సెల్ ఫోన్లు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 98% ఆఫ్ సెల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు 31 కోట్లు సెల్ ఫోన్లు మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సాలిన సుమారు 100 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. 100 కంట్రీస్కు 2 కంపెనీలు ఉండేటివి ఈరోజు మోర్ దెన్ 411 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సెల్ ఫోన్ తయారు చేస్తున్నాయి. యాపిల్ ఫోన్ కూడా ఈరోజు ఇండియాలో తయారు చేస్తూ ఉన్నాం. ఫారెన్ రిజర్వ్స్ కూడా ఈరోజు డబల్ అయినాయి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 16,000 కోట్లకు ఈరోజు పెరగడం జరిగింది. డిఫెన్స్ బడ్జెట్
రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది భారత ప్రభుత్వం. డిఫెన్స్ ఇంపోర్ట్స్ చాలా పెద్ద ఎత్తున తగ్గించాము. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుతూ ఉన్నాము. మన అవసరాలకు మనమే అన్ని రకాలుగా తయారు చేసుకునే విధంగా మనము ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. బార్డర్ రోడ్స్ రికార్డు స్థాయిలో నిర్మాణం చేస్తూ ఉన్నాం. అనేక దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధాలు కానీ, ఉద్రిక్త పరిస్థితులు కానీ చాలా సమర్థవంతంగా కరోనా ముందు నుంచి కానీ అనేక దేశాల నుంచి ఎన్నడూ లేని విధంగా మన దేశస్తులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఆపరేషన్ గంగా పేరుతో రష్యా ఉక్రెయిన్ ఉద్యమం అప్పుడు 25,000 మంది విద్యార్థులను తెచ్చాము. అందులో తెలుగు వాళ్ళే 3,000 మంది ఉన్నారు. టెర్రరిజం యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఈరోజు 90% తగ్గించాం. పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాల్లో తప్ప మొత్తంగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది నెట్వర్క్ను. అన్ని రకాల తీవ్రవాద కార్యక్రమాలు దేశంలో తగ్గుముట్టు పట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు భారత ప్రభుత్వము ఇంకా ఈ 9.5 సంవత్సరాల్లో చేపట్టినటువంటి ఒక చిన్న వివరాలు మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా మేము ఇంకా చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నప్పటికీ కూడా మరి సమయాన్ని బట్టి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేము చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విధానపర నిర్ణయాలు కానీ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈసారి కొంత లెంత్ అయినప్పటికీ కూడా మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఆదేశించినటువంటి నేపథ్యంలో మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. అందరూ సమయంతో ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.